మా కులాలకు చెందిన అచ్చునాయుడు ఉన్నాడు కదండి, మా కులానికి చెందిన రామ్మోహన్ నాయుడు ఉన్నాడు కదండి, ఇక్కడ స్పీకర్ గారు ఉన్నారు కదండి, ఇక్కడ యనమల రామకృష్ణుడు ఉన్నాడు కదండి. వీళ్ళందరూ కూడా ఇంత అన్యాయం జరుగుతుంటే మా కులపోళ్ళు వచ్చి వీళ్ళు మాట్లాడాలి తప్ప మా కులానికి ఎవరు న్యాయం చేస్తాడండి? ఎవడో న్యాయం చేయడు సార్. మాకు ఇప్పుడు ఉందండి, మీరు మాత్రం ఏం చేయగలరు? మీ సార్ చెప్పండి, మీరు చెయ్యాలి. ఇప్పుడు ఎవరు ఆధ్వర్యంలో వచ్చినాయి? కమ్మ పార్టీలు రెడ్డి పార్టీలు ఇద్దరు మామూలుగా చేసుకుంటారు సార్. నాశనం అయిపోయింది మా బీసీ కులాలు. మా బీసీలే నాశనం అయిపోతాం సార్. ఎక్కడైనా మేమే పోతున్నాం. మిమ్మల్ని దయచేసి ఏంటంటే ఒక 2 నిమిషాలు ఇప్పుడు నా రిక్వెస్ట్ అయితే ఇప్పుడు ఏం లేదు, ఉత్తరాంధ్రలో ఉన్న మా నాయకులు ఉన్నారని మేము ఇక్కడ అవసరం అయితే ఇక్కడ తీర్చేస్తాను సార్. ఏమంటే నేనైతే మరి మేము మేనేజ్ చేసి చెప్పగలిగే దమ్ము అయితే నాకు ఉంది సార్. మా ప్రజలకండి, అంటే మా ప్రజలు ఏం చెప్తానంటే నా ఫైనల్ రిక్వెస్ట్, ఇలాంటి వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను, రమ్మని అంటున్నాను. మా ప్రజలు ఎవరైతే ఉన్నారో సోదరులకి చెప్పండి, చెప్పొద్దని నేను ఏ రోజు కూడా ఆటంకపరచను. ఇప్పుడు కూడా నేను ఆటంకపరచట్లేదు. ఇప్పుడు కూడా మా గ్రామస్తులకు అక్కడ చెప్పొచ్చా నేను, ఈ చిన్నదానికి చిన్న పర్మిషన్ తీసుకుంటే అయిపోయేది కదా, ఇంతవరకు ఏం అడ్డుపెట్టలేదు, తీసుకుని వెళ్ళమనండి అన్నాను. ఒకవేళ వాళ్ళకి ఇప్పటికీ నా మాట కాదని తీసుకెళ్తానంటే మీరు వెళ్ళండి, నేను కాదన్నా. కానీ నా మాట ఏంటంటే రాజమార్గంలోనే వెళ్ళమని అంటున్నాను నేను. అది కట్టి పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి బయట నుంచి వచ్చేవాళ్ళు దయచేసి పర్మిషన్ తీసుకొని రమ్మని అంటున్నారు. పర్మిషన్ ఇవ్వలేదన్నది ఎంతవరకు ఉన్నదా చెప్పమని. ఏ ఒక్కరికి పర్మిషన్ ఇవ్వలేదా? ఇప్పుడు అలా కదండి, అదే ఓసీలకి అయితే అదే ఎస్సీ సోదరులకి అయితే ఏదైనా జరుగుతుంది సార్. మా బీసీలు అనిశ్చిత గురైన వాళ్ళు సార్. మాకు స్వతంత్రం రాలేదు సార్. మాకు స్వతంత్రం అయితే మా భారతదేశంలో లేదు, మా కులాలకు లేదు. మేము చచ్చిపోవటమే. మేము పన్నులు కట్టడానికే పుట్టాం, ట్యాక్సులు కట్టడానికే పుట్టాం. మేము ఏం కాదండి. ఏమన్నా హోం మంత్రి గారు మేడం గారు ఏమన్నారండి? ఏమన్నా గర్భ సంచులు పోతాయని అనలేదా? కిడ్నీలు పోతాయని చెప్పలేదా మేడం? అంటే ఏమన్నా ఈ లోగం మీరు దేనికి పని చేయకుండా పోతారని చెప్పలేదా?